guys, let's do a room reset after coming back from mom's place. సో నిన్న నైట్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చానమాట. సో రూమ్ అంతా గందరగోళంగా ఉంది. సో ఫస్ట్ అయితే బట్టలు మడత పెట్టడంతో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మనందరి ఇంట్లో ఇలా ఒక కుర్చీయో ఏదో ఒక ప్లేస్ ఉంటుంది వేర్ మన బట్టలన్నీ పైలప్ చేసేస్తాం. సో సక్సెస్ఫుల్గా అవన్నీ మడత పెట్టేసిన తర్వాత దాన్ని బుద్ధిగా లోపల ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను అనమాట. సో నేను ఎలా అంటే నేను బయటకి వేసుకెళ్ళేవన్నీ 2 బీరువాల్లో పెట్టుకుంటాను. అండ్ ఈ ఏరియాలో నేను నా డైలీ వేర్ పెట్టుకుంటాననమాట. సో అలా క్విక్‌గా సర్దేసిన తర్వాత వర్క్ డెస్క్ చూడండి. ఇవాళ నాకు ఫుల్ ఆన్ మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ ఉన్నాయి. వర్క్ డెస్క్ ఇలా ఉంటే ఏమాత్రం నేనేం చేయగలను చెప్పండి. సో అది క్లీన్ చేద్దాం అనుకునే లోపల లాగిన్ అయ్యే టైం అయిపోయింది. సో క్విక్‌గా లాగిన్ అయితే చేసేసి మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందర నేను కొంచెం క్లీన్ చేయడం స్టార్ట్ చేసేసాననమాట. సో మొత్తం ఉన్న సామాన్లన్నీ తీసేసి ఒకసారి డస్టింగ్ చేసేసిన తర్వాత అప్పుడు మళ్ళీ నీట్‌గా అరేంజ్ చేసుకుందాము అనుకున్నాను. సో యాక్చువల్లీ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ బికాజ్ నాకు మార్నింగ్ 10:00 కల్లా ఫస్ట్ మీటింగ్ ఉండే మేనేజర్‌తో. అండ్ ఇట్ వాస్ ఆల్మోస్ట్ 9:30, 9:40. సో క్విక్‌గా గబగబా చేసేస్తున్నాను బికాజ్ కూర్చోడానికి వర్క్ డెస్క్ ఇంపార్టెంట్ కదా! సో మీరు చెప్పండి, మీకు ఒక డెడికేటెడ్ స్పేస్‌లో కూర్చొని వర్క్ చేయడం ఇష్టమా? ఆర్ యూ జస్ట్ వర్క్ ఎక్కడైనా సరే? నాకైతే మాత్రం డెడికేటెడ్ వర్క్ స్పేస్ అయితే ఉండాలి. థాట్ విల్ మేక్ మీ ఫీల్ ప్రొడక్టివ్. సో యాహ్! ఫైనల్లీ నా వర్క్ డెస్క్ కూడా రెడీ అయిపోయింది. హౌ ఈస్ ఇట్? ప్లీజ్ టు లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ మీటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో దిస్ ఇస్ మై ఫస్ట్ మీటింగ్ ఫర్ టుడే. అదైతే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ టు బిజినెస్ అనమాట. సో అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్న సామాన్లన్నీ అన్‌ప్యాక్ చేసేసి ఏదెక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసి దిస్ ఇస్ మై బుక్ షెల్ఫ్. సో మీకు చూడగానే అర్థమవుతుంది కదా నేను ఒక బుక్ బీ అని చెప్పి. నాకు బుక్స్ చదవడం చాలా ఇష్టం అనమాట. సో అందుకని చాలా ప్రేమగా నేను ఆ బుక్ షెల్ఫ్ క్లీన్ చేసుకుంటాను ఎవ్రీ వీక్. సో టైం లేదు కాబట్టి డీప్ క్లీన్ చేయట్లేదు, కానీ యూజువల్‌గా అయితే నేను ఎవ్రీ పేజ్ క్లీన్ చేస్తాననమాట. సో బుక్ షెల్ఫ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత బెడ్ షీట్స్ కూడా చేంజ్ చేసేసాను. సో మై రూమ్ రీసెట్ ఇస్ డన్. సీ యూ ఆల్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.